తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య మరోసారి సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం మొదలైంది. గతంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అధికారంలో ఉంటే కాపు రామచంద్రారెడ్డి ప్రతిపక్షంలో ఉండేవారు. ఈయన అధికార పార్టీలో ఉంటే ఆయన విపక్ష నేతగా పరస్పర విమర్శలు చేసుకుంటూ ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు కూటమి పార్టీలో కలిసిపోయారు అనుకునే లోపలే మళ్ళీ ఇప్పుడు చూసుకుందామంటే చూసుకుందామంటున్నారు. అసలు వారిద్దరి రాజకీయం ఏంటి? కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అనంతపురం జిల్లా రాయదుర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. తాను ప్రశాంతంగా ఉందామనుకున్నా తనను గెల్లుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అంటుంటే, గడచిన 15 నెలలు తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నానని, పొత్తు ధర్మం పాటించి సహనంతో ఉన్నానే తప్ప చేతగాక శక్తి లేక కాదంటున్నారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. ఇలా ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మరోసారి మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కూటమి భాగస్వామి అయిన బీజేపీలో ఉంటూ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నాయకుల దగ్గరకు వెళుతున్నారని టీడీపీ రాయదుర్గం సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహానికి కారణమవుతున్నాయట. వైసీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీలోకొస్తే మీకు వచ్చిన ఇబ్బందేంటని, వైసీపీ కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయితే అది కూటమికి బలమే కదా అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వాదిస్తున్నారు. అయితే ఆయన ఎప్పటికైనా బీజేపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోవటం ఖాయమని, అందుకే వరుస పెట్టి వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి పరామర్శల పేరుతో రాజకీయం చేస్తున్నారని కూటమి నాయకులు భగ్గుమంటున్నారు. ఇదంతా రాయదుర్గం టీడీపీ నేతలతో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనపై చేస్తున్న దుష్ప్రచారమని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కాలువపై విరుచుకుపడుతున్నారు. తాను ప్రశాంతంగా ఉండాలనుకున్నా తనను ప్రశాంతంగా ఉండనీయటం లేదని, తనను అనవసరంగా గెలుకుతున్న వారికి ఒకటే చెప్తున్నాను, ఇక ప్రతిరోజు వైసీపీ నాయకుల ఇళ్లకే వెళతాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మరి ప్రశాంతంగా ఉండనివ్వకుండా ప్రెస్కు రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. గుమ్మఘట్ట మండలంలో ఎర్రంపల్లి అనే విలేజ్ ఉంది. అక్కడ నా బంధువులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన మరుసటి రోజునే టీడీపీ కార్యకర్త వాళ్ళపైన దాడి చేశారు. ఏదో ధర్మం తప్పినట్టు, వైసీపీ వాళ్ళని కలిసినట్టు, వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైనట్లు రకరకాలుగా వార్త అంతా కూడా. దీనికి అంతా కారణం ఏమంటే ముఖ్యంగా మా అక్కడ ఉండే టీడీపీ ముఖ్య నాయకుడు, నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళు వైసీపీలో నేను పోకూడదు. మాజీ ఎమ్మెల్యే కాపు వ్యాఖ్యలపై అటు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కూడా ఘాటుగానే స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలు తాను ఎక్కడా కాపు రామచంద్రారెడ్డి పేరు కూడా ఎత్తలేదని, కానీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాత్రం కూటమిలో శాసనసభ్యునిగా ఉన్న తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం పద్ధతి కాదంటున్నారు. పొత్తు ధర్మం పాటించి సహనంతో సంయమనంతో ఉన్నా తప్ప చేతకాక శక్తి లేక కాదు అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇక తన ఓపిక నశించిందని, మరోసారి కాపు రామచంద్రారెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తన నుంచి వచ్చే రియాక్షన్ సీరియస్ గా ఉంటుందని, సమాధానం కఠినంగా ఉంటుందని, జీవిత కాలం గుర్తుపెట్టుకునే విధంగా పరిణామాలుంటాయని కాలువ శ్రీనివాసులు డైరెక్ట్ గా కాపు రామచంద్రారెడ్డిని హెచ్చరిస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి పేరు పెట్టి ఒక పల్లెత్తు మాట అనడం కానీ, లేకపోతే అతన్ని విమర్శించడం కానీ, అతనిపైన ఆరోపణలు చేయడం కానీ చేయలే. ఎందుకంటే పొత్తులో ఉన్నాం మనమందరం కూడా. పార్టీలు వేరైనా ఒక కూటమిగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నేను ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలే. నేను సహనంతో ఉన్నా, సంయమనం పాటిస్తూ, చేత కాక కాదు, చేవ చచ్చి కాదు, శక్తి లేక కూడా కాదు, కానీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ నా అంతకు నేను స్వీయ ఆంక్షలు విధించుకొని బతుకుతా ఉన్నా.
కూటమికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య రాజుకున్న ఈ అగ్గి రాయదుర్గంలో ప్రతిపక్ష పార్టీ లోటుని తీరుస్తోందట. కూటమి అధికారంలోకి వచ్చాక రాయదుర్గంలో ప్రతిపక్ష వైసీపీ నాయకులు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ క్షమంలో కాల్వ కాపుల మధ్య నడుస్తున్న వాగ్యుద్ధం పొలిటికల్ హీట్ పెంచుతోంది. చూడాలి మరి ఇద్దరి మధ్య వైరం ఎక్కడికి దారి తీస్తుందో.